హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం పేపర్ 2లో భాగంగా ఫిలాసఫీ విభాగంలో ప్రకృతివాదం అండి, న్యాచురలిజం గురించి వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో ఐడియలిజం అంటే భావవాదం గురించి లేదా ఆదర్శవాదం గురించి వివరించడం జరిగింది. అంతకుముందు వీడియోలో ఈ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిలసాఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. విద్య, తత్వశాస్త్ర మరియు సామాజిక శాస్త్ర పరిధి మరియు స్వభావం అనే టాపిక్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రెండు వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి. సో ఈ వీడియోలో మనం ప్రకృతివాదం మరియు అది విద్యా విషయాల్లో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దామండి. సో ప్రకృతివాదం అనేది పాశ్చాత్య ప్రపంచంలో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఏవైతే ఆధునిక దేశాలు ఉన్నాయో అందులో అత్యంత ప్రాచీనమైన తత్వశాస్త్రమే ఈ ప్రకృతివాదం. ఇది ఒక భౌతికవాద సిద్ధాంతం. అంటే ఇది చుట్టూ ఉండే వస్తువులకి అంటే చుట్టూ ఉండే మెటీరియల్కి ఇంపార్టెన్స్ ఇస్తుందన్నమాట. ఇది విద్యారంగంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ విశ్వం అంతా కేవలం భౌతిక పదార్థంతోనే నిర్మితమైందని అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా ఈ ప్రకృతివాదాన్ని భౌతికవాదం అని కూడా పిలుస్తారు. సో ఇది చుట్టూ ఉండే ఈ మెటీరియల్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి దీన్ని భౌతికవాదం లేదా మెటీరియలిజం అని కూడా పిలుస్తారు. వాస్తవికత మరియు ప్రకృతి రెండూ ఒకటేనని ఇది బలంగా నమ్ముతుంది. ప్రకృతికి మించి ఎలాంటి వాస్తవికత లేదు. భౌతిక ప్రపంచమే నిజమైన ప్రపంచం అంటే ప్రకృతే సమస్తం అని దీని యొక్క అర్థం. సో ప్రకృతికి మించింది ఏదీ లేదు అని చెప్పి ప్రకృతివాదం చెప్తుందండి. ప్రకృతివాదం అనేది ఒక ప్రత్యేకమైన తత్వశాస్త్రం. ఇది ఎలాంటి భావోద్వేగవాదాలను, ఆధ్యాత్మికతను మరియు దైవిక లేదా అలౌకిక శక్తుల సిద్ధాంతాలను అస్సలు నమ్మదు. సో ఇది అసలు దేవుడు ఉంటాడని లేదా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయని, సెంటిమెంట్స్ని, ఇటువంటి వాటిని ఇది ఈ ప్రకృతివాదం అనేది నమ్మదు. ప్రొఫెసర్ విఆర్ తనేజా అనే అతను చెప్పిన దాని ప్రకారం ప్రకృతివాదులు వస్తువుల్ని అవి ఎలా ఉన్నాయో అలాగే చూస్తారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, సో చాలామంది చెట్టుకు పూజించడం అలా చేస్తారు కదండి. ప్రకృతివాదులు అలా చూడరు. అంటే ఆ వస్తువుని ఆ వస్తువులాగే చూస్తారు, ఆ రూపంలోనే చూస్తారు, దానికి వేరే రూపాన్ని ఆపాదించరు అని ఇక్కడ అర్థం అనమాట. వారు వాస్తవికతను దాని సహజ స్వభావంలో ఎలా ఉందో అలానే అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. వాస్తవికత చేత ప్రభావితమయ్యే స్వీయ వ్యక్తిత్వాన్ని వాళ్ళు వికసింపచేయాలి అని అనుకుంటారు. సో అది ప్రకృతివాదుల ఆలోచన విధానం గురించి మనకి ప్రొఫెసర్ విఆర్ తనేజా అనే అతను చెప్పాడు. విద్యా సమస్యలకు ప్రకృతే పరిష్కారం చెప్తుంది అని చెప్పి వీళ్ళు భావిస్తారు. సో విద్యకు సంబంధించి అన్ని రకాల తత్వశాస్త్ర సమస్యలకు సాధారణ మరియు అంతిమమైన సమాధానం కేవలం ప్రకృతిలోనే దొరుకుతుందని ప్రకృతివాదం బలంగా నమ్ముతుంది. సో జేజే రూసో, ఇతని పేరు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకృతివాదుల్లో పైగా విద్యా విషయంలో ప్రకృతివాదాన్ని విద్యలో అనుభవించిన వాళ్ళలో ఇతను అతి ముఖ్యుడు జేజే రూసో. ప్రకృతివాదానికి అత్యంత ముఖ్యమైన మద్దతుదారుడిగా లేదా ఛాంపియన్గా పరిగణించబడతాడు. ఇతను కాకుండా ఇంకా ప్రకృతివాదాన్ని బలపరిచిన వారిలో ముఖ్యులు ఎవరు అంటే అరిస్టాటిల్, కాంటే, హబ్స్, బేకన్, ఈ నన్ అనే అతను, డార్విన్, లామార్క్, హక్స్లీ, స్పెన్సర్, షా, బట్లర్, డెమోక్రిటస్, ఎపిక్యూరస్, జాన్సన్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా ఇంపార్టెంట్ అండి మనకి. భారతదేశం తరపున రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రకృతివాదంలోకి వస్తున్నారు. మరియు నీల్ వంటి ప్రముఖులు ఉన్నారు. విద్యా సమస్యలకు పరిష్కారాలు. సో వీరంతా ప్రకృతివాద సిద్ధాంతాన్ని గట్టిగా సమర్థిస్తూ విద్యారంగంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కోసం ఈ ప్రకృతి సూత్రాలను ఇక్కడ వర్తింపజేశారు. సాధారణంగా విద్యాతత్వశాస్త్రంలో ప్రకృతివాద పితామహుడిగా జేజే రూసోని పేర్కొంటారు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరెవరు ప్రకృతివాదులు అనేది కూడా మనకి పరీక్షలకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రకృతివాదం యొక్క అర్థం. ప్రకృతివాదం విద్యారంగానికి సంబంధించి ప్రతి విభాగంలోనూ ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఆత్మ లేదా చైతన్యం యొక్క ఉనికిని ఇది పూర్తిగా తిరస్కరిస్తుంది. సో ఆత్మ అనేది లేదు అని చెప్తుంది. దేవుడు ఉన్నాడనే సిద్ధాంతాన్ని అస్సలు నమ్మదు. ప్రకృతిలో భాగమే మానవ జీవితం. సో మానవ జీవితం అనేది ప్రకృతి యొక్క విశాలమైన ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. మనిషికి ఉండే భౌతిక, హేతుబద్ధ లేదా ఆధ్యాత్మిక అనుభవాలన్నిటికీ ప్రకృతివాదం ప్రకృతి నియమాలను వర్తింపజేస్తుంది. సో మన యొక్క ఆలోచనలు ప్రతి దానికి కూడా ప్రకృతే కారణం అని చెప్పి ప్రకృతి నియమాలను ఇక్కడ వర్తింపజేస్తారు. సో జార్జ్ హెవార్డ్ జూయిస్ అనే అతను ఏం చెప్పాడు అంటే, ప్రకృతివాదం ఒక ప్రత్యేకమైన విద్యా విధానం. దీని ముఖ్యమైన లక్షణం ఏమిటంటే మన ప్రకృతి మరియు మానవ తత్వశాస్త్రం నుండి, సో ప్రకృతి నుండి అలాగే మానవ తత్వశాస్త్రం నుండి ఆధ్యాత్మికమైన దేన్నైనా
లేదా మన అనుభవానికి అందని అలౌకిక మరియు దైవికమైన విషయాలను పూర్తిగా తీసేయాలి అని చెప్తాడనమాట. సో మన కంటికి కనపడిని, మనకి ఉన్నారో లేరో తెలియని విషయాలన్నింటినీ, ఆధ్యాత్మికమైన, అలౌకికమైన, దైవికమైన ఈ విషయాలన్నింటినీ తీసేస్తే అప్పుడు ప్రకృతివాదం వస్తుంది అని చెప్పేది జార్జ్ హేవర్డ్ జాయిస్ గారు. ఇక హాకింగ్ అని అతను ఏం చెప్పాడంటే, ప్రకృతివాదం ఒక పరమార్థ శాస్త్రం. ఇది ప్రకృతిని మాత్రమే సంపూర్ణ వాస్తవికతగా భావిస్తుంది. ఇది అతీంద్రియ శక్తులను లేదా కంటికి కనిపించని పరలోక ఇతర ప్రపంచాలు ఉనికిని పూర్తిగా మినహాయిస్తుంది అని చెప్పింది ఎవరు అంటే హాకింగ్ గారు చెప్పారు. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురలిజం, సో ఈ ప్రకృతివాదం యొక్క మూల సూత్రాలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రకృతివాదులు మానవుడిని ప్రకృతి యొక్క అత్యున్నత మరియు లేదా సర్వోత్కృష్టమైన సృష్టిగా భావిస్తారు. సో ప్రకృతి సృష్టించిన అన్నిటిలోనూ అత్యున్నతమైన వ్యక్తిగా మనిషిని భావిస్తారు ప్రకృతివాదులు. మానవుడిని జంతువులన్నిటిలోకెల్లా అత్యున్నతమైన మరియు శ్రేష్టమైన జంతువుగా అభివర్ణించవచ్చు. ప్రకృతివాదం కేవలం సైన్స్ సబ్జెక్టుల అధ్యయనానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. సో చూడండి ఈ పాయింట్, ప్రకృతివాదం కేవలం సైన్స్ సబ్జెక్టుల అధ్యయనానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. శాస్త్రీయ జ్ఞానమే నిజమైన మరియు అంతిమమైనదిగా ఇది నమ్ముతుంది. అనుభవం మరియు ప్రయోగాల ద్వారా పొందే జ్ఞానమే నిజమైన జ్ఞానం అని చెప్పి ప్రకృతివాదులు అభిప్రాయపడతారు. ఈ భౌతిక ప్రపంచమే నిజమైన ప్రపంచమని, ఎందుకంటే భౌతిక పదార్థాలు మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం అనుభవించగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. ఆత్మ, పరమాత్మ, దేవుడు అనే వాటిని మన జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవించలేం కాబట్టి అవి నిజం కావు. ప్రకృతివాదులు కంటికి కనిపించే మరియు ఇంద్రియాలకు తెలిసే వాస్తవాన్ని మాత్రమే నమ్ముతారు. ఈ విశ్వం లేదా ప్రపంచం అనేది ఒక పెద్ద యంత్రం లాంటిదని, మానవుడు కూడా ఈ విశ్వం అనే ఒక పెద్ద యంత్రంలో ఒక భాగమేనని, అంతేకాకుండా మనిషి తనంతట తానుగా ఒక పరిపూర్ణమైన యంత్రం వంటి వాడు అని చెప్పి ఈ ప్రకృతివాదం భావిస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, మనిషిని యంత్రంతో పోల్చిన వాదం ఏంటి అని అడుగుతాడు. మనిషిని యంత్రంతో పోల్చిన తత్వశాస్త్ర వాదం ఏది అని అడిగినప్పుడు మన ఆన్సర్ ప్రకృతివాదం అవుతుందండి. మొత్తం విశ్వాన్ని నడిపించే ప్రకృతి నియమాలు ఎప్పటికీ మార్చలేనివి. సో ఇది గుర్తుపెట్టుకుని, ప్రకృతి నియమాలు ఎప్పటికీ మార్చలేనివి అని చెప్తుంది అండి. ప్రపంచంలో జరిగే అన్ని సంఘటనలు మరియు పరిణామాలకు ఈ ప్రకృతి నియమాలే కారణం మరియు వాటి ద్వారానే వీటన్నింటినీ మనం వివరించవచ్చు. ప్రకృతి ఎల్లప్పుడూ మంచిదేనని, కానీ సమాజం మాత్రం అనేక చెడులతో నిండి ఉంటుందని ప్రకృతివాదులు నమ్ముతారు. సో ప్రకృతి మంచిదే, కానీ దాని చుట్టూ ఉండే సమాజమే చెడుతో నిండి ఉంది, లేదా ప్రకృతిని చెడగొడుతుంది ఈ సమాజమే అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. ప్రకృతి నుంచి మనకు లభించే ప్రతిదీ స్వచ్ఛమైందని మరియు మంచిది అని, కానీ అది మానవుడి చేతుల్లోకి వచ్చాకే క్షీణించిపోతుందని చెప్పి వీరు భావిస్తారు. సమాజంలో విలువలు అనేవి ముందే నిర్ణయించబడవు అని, నిర్దిష్ట అవసరాలు మరియు ఉద్దేశాల ఆధారంగానే విలువలు సృష్టించబడతాయని ప్రకృతివాదం నమ్ముతుంది. సో ఈ పాయింట్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సమాజంలో విలువలు ముందే సృష్టించబడవు అని చెప్పే తత్వశాస్త్ర విభాగం ఏది అని అడిగే అవకాశం ఉందండి. ఇది మానవ జీవిత పరిస్థితులు మరియు సామాజిక అవసరాల నుంచి పుట్టుకొచ్చిన ఫలితాలు మాత్రమే విలువలు. సమాజంలో విలువలు అనేవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయంటే మన అవసరాల నుంచి, మన పరిస్థితుల నుంచి పుట్టుకొస్తాయని మాత్రమే ప్రకృతివాదం చెప్తుంది. మానవుడే సమాజాన్ని సృష్టించాడు. ప్రకృతివాదులు సామాజిక అభివృద్ధిని సమర్థిస్తారు మరియు మనిషిని ఒక సామాజిక జీవిగా గుర్తిస్తారు. మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి సమాజంలో నివసించక తప్పదు మరియు అవసరాల కోసమే ఈ సమాజాన్ని మనిషి సృష్టించుకున్నాడు అని చెప్పి ప్రకృతివాదం చెప్తుంది. తన అవసరాలకు అనుగుణంగా మనిషి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడంలో అనువంశికత మరియు పరిసరాలు రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. మనిషి సమాజంలో చక్కగా సర్దుబాటు చేసుకోవడానికి మరియు ఆరోగ్యకరంగా ఎదగడానికి మంచి మానసిక వాతావరణం చాలా అవసరం అని చెప్పి ప్రకృతివాదం తెలుపుతుంది. నెక్స్ట్, విద్యా విధానంలో ప్రకృతివాదం. సో ఇక్కడి నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్లు కూడా ఇంపార్టెంటే, కానీ ఎక్కువగా మనకి విద్యా విధానంలో అంటే కరికులం ఎలా ఉండాలి, ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, విద్యార్థి ఎలా ఉండాలి, ఏ తరగతులకి ఏ పాఠ్యాంశాలు మనం బోధించాలి, అటువంటివన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉండే పాయింట్స్ కాబట్టి, సో విద్యా విధానంలో ప్రకృతివాదం అనే టాపిక్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్, విద్యార్థి కేంద్ర విద్యా విధానం. సో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గురించి మనకి ప్రకృతివాదం చెప్తుంది. విద్యలో ప్రకృతివాదం అంటే విద్యార్థిని అన్ని విద్యా ప్రక్రియలకు కేంద్ర బిందువుగా ఉంచడం. పాఠ్య ప్రణాళిక లేదా బోధనా పద్ధతుల కంటే కూడా
విద్యార్థి యొక్క ఆసక్తులు, అవసరాలు మరియు సామర్థ్యాలకే ఇక్కడ ప్రాధాన్యత ప్రథమ స్థానం ఉంటుంది. సో విద్యార్థి అవసరాలు, వాళ్ళకి ఏది అవసరమో మనం అదే బోధించాలి, అతనికి ఏ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం ప్రకారమే బోధించాలి అని చెప్పి ప్రకృతివాదం చెప్తుంది. అలాగే ప్రకృతియే ఉత్తమ ఉపాధ్యాయుడు. సో మనిషి నిర్మించిన కృత్రిమ నియమాల కంటే ప్రకృతి నియమాలే విద్యార్థికి నిజమైన ఉపాధ్యాయుడిగా పనిచేస్తాయి. పిల్లవాడి యొక్క స్వభావాన్ని బట్టి అతనికి అనుగుణంగా విద్యను అందించడానికి ప్రకృతి శక్తులే మార్గదర్శకం వహిస్తాయి. సో ప్రకృతి ఒక ఉపాధ్యాయుడిగా మారి పిల్లల్ని తీర్చిదిద్దుతుంది అని చెప్పి ఈ ప్రకృతివాదులు భావిస్తారు. విద్యారంగంలో ప్రకృతివాద ప్రవక్తలు. సో ఎవరు ఎక్కువగా విద్యారంగంలో ప్రకృతివాదాన్ని పరిచయం చేసిన వాళ్ళు ఎవరు అంటే, విద్యా విధానంలో ప్రకృతివాదాన్ని పరిచయం చేసిన ఘనత ఈ కొమినియస్ మరియు ఫ్రాన్సిస్ బ్యాకన్లకు దక్కుతుంది. కానీ దాన్ని అత్యున్నత శిఖరాలకి తీసుకెళ్లిన వాళ్ళు మాత్రం రూసో మరియు హెర్బర్ట్ స్పెన్సర్లు. సో అందువల్ల రూసోని పితామహుడు అని పిలుస్తారు. కానీ పరిచయం చేసిన ఘనత, విద్యా విధానంలో ప్రకృతివాదాన్ని పరిచయం చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే కొమినియస్ మరియు ఫ్రాన్సిస్ బ్యాకన్లకు దక్కుతుంది. రూసో మరియు హెర్బర్ట్ స్పెన్సర్ యొక్క విద్యా దృక్పథం ఎలా ఉంటుంది అంటే, రూసో మరియు హెర్బర్ట్ స్పెన్సర్లు విద్యార్థిని విద్యా ప్రక్రియలో అత్యున్నత కేంద్ర స్థానంలో నిలిపారు. ప్రకృతిని అత్యుత్తమ ఉపాధ్యాయుడిగా పరిగణించాలని వారు స్పష్టం చేశారు. ప్రకృతి సిద్ధమైన నిజాలు, సహజ పరిసరాలే విద్యార్థి యొక్క విద్యా వికాసానికి ప్రధాన సాధనాలుగా ఉపయోగపడతాయని వారు ప్రకటించారు. సో రాస్ అనే అతను ఒక నిర్వచనాన్ని ఇచ్చాడండి, అదేంటో చూద్దాం. విద్య అంటే కేవలం సహజ సిద్ధమైన వికాసాన్ని పెంపొందించడమే. ఇది తక్కువ మార్గదర్శకత్వంతో విద్యార్థి యొక్క స్వభావం, శక్తులు మరియు ప్రవృత్తులు స్వేచ్ఛగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్య సాధ్యమవుతుంది అని చెప్పి రాస్ నిర్వచనం ఇచ్చాడు. సో ఇది ఇంపార్టెంట్ అండి, రాస్ గారి యొక్క నిర్వచనం. నెక్స్ట్ మన్రో ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, సంతోషకరమైన, హేతుబద్ధమైన, సామరస్యపూర్వక, సమతుల్యత కలిగిన సమాజానికి ఉపయోగపడే మరియు సహజ సిద్ధమైన జీవితాన్ని గడిపేలా ఒక వ్యక్తిని తీర్చిదిద్దే వికాస ప్రక్రియే విద్య అని చెప్పి మన్రో అనే అతను నిర్వచనం ఇచ్చాడు. సో మరొకసారి, సంతోషకరమైన, హేతుబద్ధమైన, సామరస్యపూర్వక, సమతుల్యత కలిగిన సమాజానికి ఉపయోగపడే మరియు సహజ సిద్ధమైన జీవితాన్ని గడిపేలా ఒక వ్యక్తిని తీర్చిదిద్దే. సో వ్యక్తిని తీర్చిదిద్దుతాడంట ఎలా? సహజ సిద్ధమైన జీవితాన్ని గడిపేలా మరియు సమాజానికి ఉపయోగపడేలా. సమాజానికి ఎలా ఉపయోగపడతాడంట? సంతోషకరమైన, హేతుబద్ధమైన, సామరస్యపూరితమైన, సమతుల్యత కలిగిన సమాజానికి ఉపయోగపడే. అర్థమైందండి? సో సమాజంలో ఇటువంటివన్నీ తీసుకురాగలుగుతాడు. అలా మనిషిని తీర్చిదిద్దగలిగేదే విద్య అని చెప్పి మన్రో నిర్వచనం ఇచ్చారు. సో ప్రకృతివాద విద్యా విధానం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ న్యాచురలిస్టిక్ ఎడ్యుకేషన్. సో ప్రకృతి వైపు మళ్ళడం, బ్యాక్ టు నేచర్, మరియు ప్రకృతిని అనుసరించడం అనేవి ప్రకృతివాద విద్య యొక్క ప్రధాన సూత్రాలు. పిల్లవాడి సహజ స్వభావానికి అనుగుణంగా వృద్ధి చెందాలి అంటే విద్య ఎల్లప్పుడూ సహజ వాతావరణంలోనే సాగాలి. సో రూసో గారి ప్రసిద్ధి ప్రకటన అంటండి, రూసో ఒక ఇంపార్టెంట్ ప్రకటన కూడా ఉందంటండి రూసో గారు. అదేంటంటే, సృష్టికర్త చేతుల నుంచి వచ్చేటప్పుడు ప్రతిదీ ఎంతో మంచిగా పవిత్రంగా ఉంటుంది, కానీ అది మనిషి చేతుల్లోకి రాగానే చెడిపోతుంది అని చెప్పింది ఎవరు అంటే రూసో అంటండి. సో పుస్తక జ్ఞానాన్ని వ్యతిరేకించడం. సో చాలా ఇంపార్టెంట్. పుస్తక జ్ఞానాన్ని వ్యతిరేకించిన వాదం ఏది, తత్వశాస్త్ర వాదం ఏది అని కూడా అడగచ్చు. సో ప్రకృతివాదం కేవలం పుస్తకాలు చదవడం ద్వారా వచ్చే బట్టి పద్ధతులను, కృత్రిమ విద్యా విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పుస్తకాల కంటే అనుభవాల ద్వారా నేర్చుకోవడానికే ఇది ప్రాధాన్యత ఇస్తుంది. నెక్స్ట్, నిషేధాత్మక విద్య మరియు ప్రతికూల విద్య. ఇది రూసో ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన భావన. అంటే పిల్లలకు సమాజం నిర్దేశించిన తప్పుడు అలవాట్లు, సాంప్రదాయాలు అంటకుండా దూరంగా పెట్టడం. వారికి గుణపాఠాలు లేదా నీతులు చెప్పడం కంటే తప్పులు చేయకుండా వారిని రక్షించడమే ఈ విద్య యొక్క ఉద్దేశం. సో విద్య ఉద్దేశం ఏంటంటే నీతులు నేర్పడం, గుణపాఠాలు చెప్పడం కాదంటండి. తప్పులు చేయకుండా వారిని రక్షించడమే విద్యా విధానం యొక్క ముఖ్య లక్షణం అని చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది ప్రతికూల విద్య అంటే పిల్లలకు సమాజం నిర్దేశించిన తప్పుడు అలవాట్లు, సాంప్రదాయాలు అంటకుండా దూరంగా పెట్టడం. వారికి గుణపాఠాలు, నీతులు నేర్పడం కాకుండా తప్పులు చేయకుండా వారిని రక్షించడానికే ఈ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఉండాలి అని చెప్పి రూసో చెప్పాడు. స్వయం అభ్యసనం. సో పిల్లలు స్వయంగా ప్రయోగాలు చేస్తూ, తప్పులు చేస్తూ తమంతట తామే విషయాలు నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు కేవలం ఒక గమనించే వ్యక్తిగా మాత్రమే ఉండాలి అని చెప్పి మనకి
ఈ ప్రకృతివాదం చెప్తుంది. విద్యార్థికి కేంద్ర స్థానం ఇవ్వాలి. సో ఇంతకుముందు చెప్పినట్లే విద్యా ప్రక్రియ అంతా విద్యార్థి చుట్టూనే తిరుగుతుంది. బాలల వయస్సు, వారి ఆసక్తి, శారీరక మానసిక స్థాయికి తగ్గినట్టుగానే విద్య ఉండాలి. స్వేచ్ఛ, పిల్లలపై ఎలాంటి కఠినమైన క్రమశిక్షణ శిక్షలు ఉండకూడదు. వారు స్వేచ్ఛా వాతావరణంలో పెరిగినప్పుడే వారిలోని సహజ శక్తులు బయటికి వస్తాయి. నెక్స్ట్ జ్ఞానేంద్రియాల శిక్షణ. జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు కాబట్టి కంటితో చూడడం, చేతితో తాకడం, వినడం ద్వారా వస్తువులను, ప్రకృతిని అర్థం చేసుకునేలా ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వాలి. భౌతికవాద విద్య. కంటికి కనిపించని ఆధ్యాత్మిక విషయాల కంటే కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచం, సమాజం మరియు జీవనం గురించి అవగాహన కల్పించడమే ఈ విద్య యొక్క లక్ష్యం. శాస్త్రీయ విద్య, సైంటిఫిక్ ఎడ్యుకేషన్. సో మూఢనమ్మకాలకు తావు లేకుండా కేవలం సైన్స్ సబ్జెక్టుల అధ్యయనానికి మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ విద్యా విధానం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. పిల్లవాడు పెద్దవాడు కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ప్రకృతివాద విద్య ప్రకారం పిల్లవాడిని చిన్నపాటి పెద్దవాడిగా పరిగణించకూడదు. పిల్లవాడిని కేవలం పిల్లవాడిగా మాత్రమే చూడాలి అని చెప్తుంది. అంటే ఇది దేని గురించి చెప్తుంది అంటే చిన్న పిల్లవాడిని ఆ వయసుకి తగ్గ చదువునే అందించాలి తప్ప మనం అతని మీద ఎక్కువగా ఒత్తిడి చేసి రుద్దేయకూడదు. చిన్న పిల్లవాడిని చిన్న పిల్లవాడిగానే చూడాలి అని మనకి ఇక్కడ ఈ విద్యా విధానం చెప్తుందండి. పిల్లవాడిని ఒక చిన్నపాటి పెద్దవాడిగా పరిగణించకూడదు. అంటే ఈ 6వ తరగతి వాళ్ళకి ఐఐటీలు చెప్పేయడం లేదా 7వ తరగతి వాళ్ళకి ఐఐటీలు చెప్పేయడం లాంటిది చేయకూడదు అనే ఇక్కడ వాళ్ళ వయసుకి తగ్గ చదువుని మాత్రమే అందించాలి అనేది ఇక్కడ మనకి విద్యా విధానం చెప్తుందండి. డైనమిక్ వ్యక్తిత్వం. బాల్యంలో ప్రతి బిడ్డ నిరంతరం మారుతూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఒక క్రియాశీలక వ్యక్తిగా ఉంటాడు. ప్రగతిశీల పాఠ్య ప్రణాళిక. సో పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు అనుగుణంగానే పాఠ్య ప్రణాళిక రూపకల్పన జరగాలి. అంటే వయస్సు మరియు మానసిక స్థాయిని బట్టే చదువు భారము, సిలబస్ అనేది ఉండాలి అని చెప్పి విద్యా విధానం చెప్తుంది. సో రూసో గారి మరొక ప్రసిద్ధమైన వాక్యం ఉందండి. పిల్లలు పెద్దలుగా మారే కంటే ముందే వారు పిల్లలుగానే ఉండాలని ప్రకృతి కోరుకుంటుంది. మనం గనక ఈ ప్రకృతి నియమాన్ని ఉల్లంఘిస్తే, అంటే వారిపై చిన్నప్పుడే గనక మనం పెద్దరికాన్ని రుద్దాలని చూస్తే ఎలాంటి పక్వత, రుచి లేని ఒక మొగ్గబారిన నిస్సారమైన పండ్లు వంటి తరాన్ని మనం తయారు చేసినట్లు అవుతుంది. సో అని చెప్పి రూసో గారు చెప్పారు. అంటే చిన్నపిల్లల మీద చిన్నప్పటి నుంచే ఒత్తిడి అనేది కనుక మనం కలిగిస్తే వాళ్ళు ఎటువంటి పక్వత, రుచి లేని మగ్గబారిన నిస్సారమైన పండ్ల వంటి తరాన్ని మనం తయారు చేసినట్లు అవుతుంది అని చెప్పి రూసో గారు చెప్పడం జరిగింది. సో ప్రకృతివాదం మరియు విద్య యొక్క గమ్యాలు. సో న్యాచురలిజం అండ్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూద్దామండి. 1 ఆత్మ వ్యక్తీకరణ, ఆత్మరక్షణ. ప్రకృతివాద విద్య యొక్క ప్రధాన ఉద్దేశం మనిషి తనను తాను వ్యక్తపరుచుకునేలా చేయడం మరియు తన ఉనికిని తాను కాపాడుకునేలా తీర్చిదిద్దడం. సో హెర్బర్ట్ స్పెన్సర్ అభిప్రాయ ప్రకారం ఒక వ్యక్తి తన ఉనికిని కొనసాగించడానికి మరియు నిలబెట్టుకోవడానికి ఆత్మరక్షణ అనేది చాలా అవసరమని హెర్బర్ట్ స్పెన్సర్ గారు చెప్పడం జరిగింది. సో అది ఈ ప్రకృతివాదం యొక్క విద్యా గమ్యాల్లో 1. ఆరోగ్య సూత్రాలు మరియు జీవనోపాధి. ఒక వ్యక్తికి ఆరోగ్య సూత్రాలను పరిచయం చేయడం, జీవించడానికి అవసరమైన సంపాదన అందించడం మరియు జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి శిక్షణ ఇవ్వడమే విద్య యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండాలి. సో 2ది ఆరోగ్య సూత్రాలు పాటించేలా పిల్లల్ని డెవలప్ చేయాలి. అలాగే వాళ్ళు బతకడానికి జీవనోపాధి సంపాదించుకునేలా పిల్లల్ని డెవలప్ చేయాలి. మానవ యంత్ర రక్షణ. సో ప్రకృతివాద విద్యలో మనిషిని ఒక యంత్రంగా భావించి దాన్ని రక్షించడానికి ఒక ముఖ్యమైన గమ్యంగా విద్యను చూస్తారు. సో నెక్స్ట్ ప్రకృతి ఒక పెద్ద యంత్రం. ప్రకృతివాదులు ఈ విశ్వాన్ని ఒక పెద్ద యంత్రంగా భావిస్తారు. మనిషిని కూడా ఈ విశ్వమైన పెద్ద యంత్రంలో ఒక భాగంగానే భావిస్తారు. అందువల్ల ప్రతి వ్యక్తి అత్యంత ప్రభావవంతంగా పనిచేసేలా విద్య సహాయపడాలి. సో జేఎస్ రాస్ గారి అభిప్రాయం. సో ఈయన వ్యక్తపరచడం జరిగింది. సో మనకి ప్రకృతివాదం అనగానే ఎక్కువగా నిర్వచనాలు రూసో మరియు జేఎస్ రాస్ గారివి ఎక్కువగా కనపడతాయండి. విద్య అనేది మానవ యంత్రాన్ని శారీరకంగా, మానసికంగా బలోపేతం చేయాలి. దానిని మరింత అభివృద్ధి చేస్తూ ఎంతటి క్లిష్టమైన పనులైనా సులువుగా చేయగల సామర్థ్యాన్ని దానికి కల్పించాలి అని జేఎస్ రాస్ గారి అభిప్రాయం. నెక్స్ట్ ప్రస్తుత మరియు భవిష్యత్తు ఆనందాన్ని పొందడం. సో ఒక వ్యక్తి తన ప్రస్తుత మరియు భవిష్యత్తు జీవితంలో ఆనందాన్ని పొందేలా తనను తాను సిద్ధం చేసుకోవడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి విద్య ఉపయోగపడాలని హెర్బర్ట్ స్పెన్సర్ గారు నమ్ముతారు. నెక్స్ట్ సహజ పరిణామాలు మరియు ఆనందం, మెక్డగల్.
సో మెక్డగల్ అభిప్రాయం ప్రకారం జీవితంలో ఆనందం మరియు బాధలు అనేవి ప్రకృతి నియమాల ప్రకారమే వస్తాయి. అందుకే పిల్లవాడు సహజమైన పురోగతి, అభివృద్ధి కోసం అతనిలోని ప్రాథమిక ఆలోచనలను, ప్రవృత్తులను సరైన మార్గంలో మలచడం మరియు మార్గనిర్దేశం చేయడంపై ఆయన పట్టుబట్టారు. సో ఎలాంటి విద్యను అందించాలనేది ఈయన చెప్తున్నారు అన్నమాట మెక్డగల్ గారు. జీవితంలో ఆనందం మరియు బాధలు అనేవి ప్రకృతి నియమాల ప్రకారమే వస్తాయి. అందుకే పిల్లవాడికి సహజమైన పురోగతి, అభివృద్ధి కోసం అతనిలో ప్రాథమిక ఆలోచనలు, ప్రవృత్తులను సరైన మార్గంలో మలచడం మరియు మార్గనిర్దేశం చేసేలా విద్య ఉండాలి అని చెప్పి మెక్డగల్ గారి అభిప్రాయం. జీవన పోరాటం. ప్రకృతివాద విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఒక వ్యక్తి తన మనుగడ కోసం సాగించే జీవన పోరాటానికి అతన్ని సిద్ధం చేయడమే మరియు అతను సమాజంలో నిలదొక్కునేలా విద్య అనేది చెయ్యాలన్నమాట. నెక్స్ట్, పరిస్థితులకు అనుగుణంగా మారడం. జీవితంలో ఎదురయ్యే మరియు మారుతున్న పరిస్థితులకు మరియు తమ చుట్టూ ఉన్న వాతావరణానికి పిల్లలు శారీరకంగా, మానసికంగా అలవాటు పడేలా చేయడం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. పరిసరాలకు అనుగుణంగా మారడం, సర్దుబాటు చేసుకోవడం. సో ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలతో మరియు వాతావరణంతో సామరస్యంగా జీవించేలా చేయడమే విద్య గమ్యం అని ప్రకృతివాదులు నమ్ముతారు. సో ఆరోగ్యం మరియు ఆనందం. పిల్లవాడికి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే కళను నేర్పించడం ద్వారా అతని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని విద్య ద్వారా మనం కాపాడవచ్చు అని ఈ ప్రకృతివాదులు నమ్ముతారు. జాతి సంపద లేదా వారసత్వ అభివృద్ధి. సమాజం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, దానిని తర్వాత తరాలకు అందించడం మరియు దానిని మరింత అభివృద్ధి చేయడం ప్రకృతివాద విద్య యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. సో ఇవన్నీ కూడా ప్రకృతివాదం యొక్క ముఖ్యమైన ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ అండి, విద్యా గమ్యాలు. సో విద్య ద్వారా ఏం సాధించాలి మనం అనేది ఇవన్నీ పేర్కొంటున్నాయి. సో బెర్నార్డ్ షా గారి అభిప్రాయం ప్రకారం శారీరక లక్షణాలు ఒక తరం నుంచి మరో తరానికి ఎలా బదిలీ అవుతాయో అదేవిధంగా జాతి యొక్క అనుభవాలు మరియు సంస్కృతి కూడా తర్వాత తరానికి బదిలీ కావాలని చెప్పి బెర్నార్డ్ షా గారే పేర్కొన్నారు. నెక్స్ట్, స్వయం ప్రతిపత్తి మరియు స్వతంత్ర అభివృద్ధి. టిపి నన్ గారి అభిప్రాయం ప్రకారం మనిషి యొక్క స్వయం ప్రతిపత్తి, అభివృద్ధి అంటే స్వతంత్రంగా ఎదగడం అనేది విద్యా గమ్యంగా ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో స్వయం ప్రతిపత్తి లేదా స్వతంత్రంగా ఎదగడమే విద్యా గమ్యంగా ఉండాలి అని పేర్కొన్న వారు ఎవరు అని అడగొచ్చండి. టిపి నన్. సమాజం యొక్క ఎలాంటి జోక్యం లేకుండా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే ప్రకృతివాది విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. మానవ ప్రవృత్తుల మళ్లింపు మరియు ఉద్దీపన. మానవులలో సహజ ప్రవృత్తులు లేదా మూల కోరికలే అతని ప్రవర్తనకు, పనులకు మూలాధారం. అందువల్ల ఈ ప్రవృత్తులను అణిచివేయకుండా వాటిని సమాజానికి ఉపయోగపడే పనుల వైపు మళ్లించడం మరియు ఉదాత్తీకరించడం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం కావాలి. సో మనలో ఉండే శక్తులను దేనికి మళ్లించాలంటే ఒక విద్యార్థులు ఉండే శక్తులను సమాజం యొక్క అభివృద్ధికి మళ్లించేలా చేయడమే విద్య యొక్క ఒక ముఖ్యమైన ఉద్దేశంగా మారాలని ప్రకృతివాదం చెప్తుంది. సహజమైన అభివృద్ధి. ప్రకృతివాదం ప్రకారం పిల్లవాడు యొక్క సహజమైన శారీరక, మానసిక అభివృద్ధి విద్యా గమ్యంగా ఉండాలి. అడ్డంకులు లేని స్వేచ్ఛ. సంక్షిప్తంగా చెప్పాలి అంటే పిల్లవాడి ఎదుగుదలకు అడ్డు వచ్చే అన్ని రకాల బంధనాలను, అడ్డంకులను తొలగించి అతను సహజంగా ఎదగడానికి గరిష్ట అవకాశాలు కల్పించడమే విద్య యొక్క అసలైన ధ్యేయం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమని పిలిపించారు అంటే ఆయన ఏమని చెప్పారంటే విద్య అనేది పూర్తిగా పిల్లవాడి సహజ స్వభావానికి మరియు ఆసక్తులకు లోబడి మాత్రమే జరగాలి అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గట్టిగా సమర్థించారు. పిల్లవాడి స్వభావానికి అనుగుణంగా విద్య. సో ప్రకృతివాది విద్య యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లవాడి యొక్క సహజ స్వభావానికి అనుగుణంగా విద్యను అందించడం. సో ఆసక్తులు మరియు సామర్థ్యాలకు ప్రాధాన్యత. మరో మాటలో చెప్పాలంటే విద్య అనేది పిల్లల ప్రవృత్తులు, సామర్థ్యాలు, సహజ కోరికలు మరియు వారి ఇష్టాలకు అనుగుణంగా సాగాలి. సో ఇంచుమించు అన్ని పాయింట్లు ఒకేలా అనిపించినప్పటికీ ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క తేడా అయితే ఉందండి. 1-2 సార్లు చదివినప్పుడు మీకు ఆ తేడా అనేది కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ పిల్లవాడి ఇష్టానుసారంగా పెరగడమే దీని యొక్క విద్య యొక్క ఈ ప్రకృతివాద విద్య యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ప్రకృతివాద విద్యా విధానంలో పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి? న్యాచురలిజం అండ్ కరికులం. నిర్దిష్ట పాఠ్య ప్రణాళిక వ్యతిరేకత. సో ప్రకృతివాదులు ముందే సిద్ధం చేసుకునే ఒక స్థిరమైన పాఠ్య ప్రణాళికను అసలు సమర్థించరు. సో ముందే వేసుకునే టైం టేబుల్స్ లాంటివి ఉండకూడదంటండి. పాఠ్య ప్రణాళిక ఇదే చెప్పాలి, అదే చెప్పాలి అనేది ఏమీ వీళ్ళకి ఉండదు. శిశు కేంద్రిక విద్య, ఇది ఆల్రెడీ వచ్చిందే. విద్యలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం పిల్లవాడే. సహజ సామర్థ్యాలకు ప్రాధాన్యత. సో బిడ్డకు తన పుట్టుకతో వచ్చే ప్రవృత్తులు, ఆసక్తులు, అలాగే అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగా సహజంగా ఎదగగలిగే గరిష్ట అవకాశాలు కల్పించేలా చదువు ఉండాలి.
సంతృప్తకరమైన జీవితం. దీనివల్ల పిల్లవాడు తన ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాలను తీర్చుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతాడు. సొంత పాఠ్య ప్రణాళికను ఎంచుకునే హక్కు. ప్రకృతివాదంలో ప్రతి బిడ్డకు తన సొంత చదువును, పాఠ్య ప్రణాళికను తానే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రత్యేక అనుభవాల ద్వారా అభ్యసనం. పిల్లలు పుస్తకాల ద్వారా కాకుండా ప్రకృతి నుండి తమ సొంత అనుభవాల ద్వారా నేరుగా నేర్చుకోవాలని విధానం ఆశిస్తుంది. సైన్స్ అత్యున్నత ప్రాధాన్యత ప్రకృతివాదులు సైన్స్ సబ్జెక్టులకు ఇచ్చారు. వారు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం వంటివి చదవడం చాలా ముఖ్యమని భావిస్తారు. రస్క్ మరియు హక్స్లీ వంటి విద్యావేత్తలు సైన్స్ సబ్జెక్టులను పాఠ్యప్రణాళికలో తప్పనిసరిగా చేర్చాలని గట్టిగా చెప్పారు. వీరి దృష్టిలో సాహిత్యం, భాష, కళలు వంటివి కేవలం ద్వితీయ శ్రేణి సబ్జెక్టులుగా మాత్రమే పరిగణింపబడతాయి. గణితం మరియు భాషలు ఇతర సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవడానికి మరియు వాటికి సహాయకారిగా ఉండడానికి మాత్రమే గణితాన్ని, ఇతర భాషలను పాఠ్య ప్రణాళికలో చేర్చారు. సాంఘిక శాస్త్రాలు మానవ జాతి యొక్క గత అనుభవాలను, చరిత్రను అర్థం చేసుకోవడానికి వీలుగా చరిత్ర మరియు సాంఘిక శాస్త్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. శారీరక విద్య మరియు గృహ విజ్ఞానం పిల్లల ఆరోగ్యం కోసం శారీరక శిక్షణ, హెల్త్ ట్రైనింగ్ మరియు దాంతోపాటు గృహ విజ్ఞానానికి కూడా ప్రకృతివాదులు ప్రాధాన్యతని ఇచ్చారు. నెక్స్ట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వాదం ప్రకారం గణితం మరియు భాషలు ఇతర భాషలు సులభంగా నేర్చుకోవడానికి సహాయకారిగా మాత్రమే ఉంటాయని భావిస్తారు అంటే అది ప్రకృతివాదం అండి. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు వీళ్ళు అంటే సైన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రకృతివాద విద్యా విధానంలో బోధనా పద్ధతులు. ఎటువంటి బోధనా పద్ధతులను ఇక్కడ ఆచరిస్తారు? లెర్నింగ్ బై డూయింగ్. ఫస్ట్ చూసి నేర్చుకోవడం, చేసి నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్. విద్యార్థి స్వయంగా పనులు చేయడం ద్వారా ఆచరణాత్మకంగా నేర్చుకోవాలనేది దీని యొక్క ప్రధాన సూత్రం. దీనివల్ల నేర్చుకున్న జ్ఞానం ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్, ప్రత్యక్ష పద్ధతి. మధ్యలో పుస్తకాలు లేదా లెక్చరర్ల సహాయం లేకుండానే ప్రకృతిని లేదా విషయాన్ని నేరుగా చూసి అనుభవించి నేర్చుకునే పద్ధతి. నెక్స్ట్, అన్వేషణ పద్ధతి లేదా హ్యూరిస్టిక్ పద్ధతి. విద్యార్థిని ఒక పరిశోధకుడి స్థానంలో ఉంచే పద్ధతి ఇది. ఉపాధ్యాయుడు సమాధానాలు చెప్పకుండా విద్యార్థి స్వయంగా నిజాలను అన్వేషించేలా ప్రోత్సహిస్తారు. నెక్స్ట్, పరిశీలన మరియు విహారయాత్రలు. చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా పరిశీలించడం ద్వారా, అలాగే విద్యా విషయక పర్యటనలు చేయడం ద్వారా నిజమైన జ్ఞానాన్ని పొందవచ్చు. క్రీడా పద్ధతి. ఆటల ద్వారా విద్యను అందించడం. ఇది పిల్లలపై ఎలాంటి చదువు ఒత్తిడి లేకుండా సహజమైన ఉల్లాసంతో నేర్చుకోవడానికి సహాయపడుతుంది. జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం. జ్ఞానేంద్రియాల ద్వారా అంటే జ్ఞానానికి ప్రధాన మార్గాలు కాబట్టి ఇవి. అందుకే ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నేర్చుకోవడానికి ప్రకృతివాదం ప్రాధాన్యత ఇస్తుంది. స్వీయ పాలన, స్వీయ కృషి, సహవిద్య. విద్యార్థులు తమ పనులను, క్రమశిక్షణను తానే నిర్వహించుకునేలా చేయడం, సొంతంగా ప్రయత్నించి నేర్చుకోవడం మరియు మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి చదువుకునే కోఎడ్యుకేషన్ విధానాన్ని ఇది సమర్థిస్తుంది. భాగస్వామ్యం ద్వారా అభ్యసనం. తరగతి గదిలో లేదా సమాజంలో జరిగే విద్యా సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా నేర్చుకుంటారు. డాల్టన్ ప్లాన్. విద్యార్థులు తమకు నచ్చిన వేగంతో సొంతంగా కాంట్రాక్ట్ పద్ధతిలో అసైన్మెంట్లు పూర్తి చేసే విధానాన్ని డాల్టన్ ప్లాన్ అంటారు. అంటే ఎవరు నచ్చిన వేగంతో వాళ్ళు చదువుతారు. అందరూ ఒకే వేగంతో చదవడం అనేది ఇక్కడ ఉండదు. దాన్నే డాల్టన్ ప్లాన్ అంటారు. కిండర్ గార్డెన్ అండ్ మాంటిసోరీ. ఆటపాటలు, ఆట వస్తువుల ద్వారా చిన్నపిల్లలకు విద్యను అందించే పద్ధతుల్ని ఫాలో అవుతారు. ప్రయోగ పద్ధతి. సైన్స్ ల్యాబొరేటరీలో ప్రయోగాలు సొంతంగా చేయడం ద్వారా ఈ పద్ధతిలో కూడా బోధన జరుగుతుంది. నెక్స్ట్, పాఠ్య పుస్తక పద్ధతి. అయితే దీనిని కేవలం ఒక పరిమితమైన లేదా సహాయ సాధనంగా మాత్రమే ఈ ప్రకృతివాదులు టెక్స్ట్ బుక్ని చూస్తారు. ఇవన్నీ కూడా విద్య బోధించేటప్పుడు బోధనా పద్ధతులు అనమాట. అంటే లెర్నింగ్ బై డూయింగ్, డైరెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్లేవే మెథడ్, ఫీల్డ్ ట్రిప్స్, ఇవన్నిటి ద్వారా విద్యను బోధించడం అనేది జరుగుతుంది. ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? ప్రకృతివాద విద్యా విధానంలో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి అంటే, ప్రకృతివాదం ప్రకారం అసలైన అత్యున్నతమైన గురువు ప్రకృతే. పిల్లవాడు మనుషుల కంటే ప్రకృతి ఒడిలోనే చాలా వేగంగా, సహజంగా విషయాలు నేర్చుకోగలుగుతాడు అని చెప్పి ఈ ప్రకృతివాదం నమ్ముతుంది. ఉపాధ్యాయుడు కేవలం ఒక అబ్జర్వర్గా మాత్రమే, ఒక పరిశీలకుడిగా మాత్రమే ఇక్కడ పాత్ర పోషిస్తాడు. ఈ విధానంలో ఉపాధ్యాయుడి ముఖ్య విధి బోధించడం కాదు, పిల్లవాడిని గమనించడం. ఈ పిల్లవాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, అతని ఆసక్తులు ఏంటి, అతను ఎలా నేర్చుకుంటున్నాడు అనే విషయాలు ఉపాధ్యాయుడు ఒక నిశిత పరిశీలకుడిగా గమనించాలి. పిల్లవాడిని అర్థం చేసుకోవడం. ఉపాధ్యాయుడు బాలల మనస్తత్వ శాస్త్రం, సైకాలజీపై పూర్తి అవగాహన ఉండాలి.
బిడ్డ యొక్క సామర్థ్యాలు, పరిమితులు, పుట్టుకతో వచ్చే ప్రవృత్తులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగానే విద్యా వాతావరణాన్ని ఉపాధ్యాయుడు కల్పించాలి. వేదికను సిద్ధం చేసేవాడిగా ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని బలవంతంగా అందించకుండా దానికి బదులు పిల్లవాడు స్వయంగా నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి అవసరమైన వాతావరణాన్ని సిద్ధం చేసి ఇవ్వడం అనేది అతని యొక్క బాధ్యత. తోటమాలిగా ఉపాధ్యాయుడు. సో ప్రసిద్ధ విద్యావేత్త ప్రోబెల్ భావన ప్రకారం ఉపాధ్యాయుడు ఒక తోటమాలి వంటివాడు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రోబెల్ ప్రకారం ఉపాధ్యాయుడు ఒక తోటమాలి వంటివాడు. తోటమాలి మొక్కలను ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటూ అవి తమంతట తామే పెరగడానికి కావలసిన నీరు, ఎండ అందిస్తాడో అలాగే ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి అంతర్గత శక్తుల సహజంగా వికసించడానికి సహాయపడాలి. కానీ మొక్క ఎదుగుదలను బలవంతంగా మార్చలేనట్లుగానే ఈ విద్యార్థిపై తన ఆలోచనలు బలవంతంగా రుద్దకూడదు. ప్రకృతివాద విద్యా విధానంలో క్రమశిక్షణ. సో దీన్ని హైలైట్ చేయడం కుదరలేదని మర్చిపోయాను. సో క్రమశిక్షణకి ఎటువంటి ఇంపార్టెన్స్ న్యాచురలిజం ఇస్తుంది. సో సహజ పరిణామాల ద్వారా క్రమశిక్షణ. సో ప్రకృతివాదం యొక్క అత్యంత ముఖ్యమైన సూత్రం ఇది. పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే మనుషులు శిక్షించకూడదు. ఆ తప్పు వల్ల ప్రకృతి పరంగా వచ్చే ఫలితమే అతనికి గుణపాఠాన్ని నేర్పాల్సి ఉంటుంది. సో పాఠశాలలో పిల్లలను శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి శిక్షలకు గురి చేయకూడదు. బెత్తం పట్టుకుని భయపెట్టే క్రమశిక్షణ పిల్లల సహజ వికాసాన్ని దెబ్బతీస్తుందని ప్రకృతివాదులు నమ్ముతారు. పూర్తి స్వేచ్ఛ. సో బిడ్డ తన ఇష్టానుసారంగా ఎదగడానికి తరగతి గదిలో మరియు బయట పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఎక్కడైతే సంఖ్యలు లేని స్వేచ్ఛ ఉంటుందో అక్కడ పిల్లలు తమ అంతర్గత శక్తులను స్వయంగా గుర్తించి స్వీయ క్రమశిక్షణను అలవర్చుకుంటారు. స్వేచ్ఛాయుత సమాజం విధించే కఠినమైన, కృత్రిమమైన నియమ నిబంధనలు పిల్లల వ్యక్తిత్వాన్ని చంపేస్తాయి. కాబట్టి విద్యార్థులకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరుగుతూ ఇతర హక్కులను గౌరవిస్తూ సామాజిక క్రమశిక్షణను అలవర్చుకోవాలి. సామాజిక దృక్పథం. ప్రకృతివాదుల ప్రకారం సమాజం అనేది ప్రకృతి కంటే వెనకటి స్థానంలో ఉంటుంది. సో ప్రకృతే ఎక్కువ, తర్వాతే సమాజం అని చెప్తుంది అనమాట. ఇది మనుషులు సృష్టించిన సమాజం ఒక్కోసారి కలుషితమై ఉండవచ్చు, కానీ ప్రకృతి ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది. అందుకే పిల్లవాడు కృత్రిమ సామాజిక నిబంధనల కంటే ప్రకృతి నియమాలను అనుసరించడం ద్వారా క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అదే ఉత్తమం అని చెప్పి సామాజిక దృక్పథం ద్వారా ఈ ప్రకృతివాదం చెప్తుందండి. క్రమశిక్షణను ప్రకృతి నుంచే నేర్చుకోవాలని. సో ప్రకృతివాద విద్యా విధానంలో పాఠశాలకు ఎటువంటి పాత్ర ఉంటుంది? సో ఇక్కడ ప్రకృతే పాఠశాల, అలాగే ప్రకృతే గురువు. సో ప్రకృతివాదుల ప్రకారం నిజమైన ఉపాధ్యాయుడు ప్రకృతి అయితే ఆ ప్రకృతి ఒడియే పాఠశాల అవుతుంది. సో ప్రకృతి ఉపాధ్యాయుడు అయితే ఆ ప్రకృతి ఒడి ఏమవుతుందంటే పాఠశాల అవుతుంది. సో స్వేచ్ఛాయుత వాతావరణం. పాఠశాల వాతావరణం పూర్తిగా స్వేచ్ఛగా, సరళంగా ఉండాలి. ఎలాంటి కఠినమైన పాతకాలపు నియమ నిబంధనలు ఉండకూడదు. పిల్లవాడి సహజ ఎదుగుదలకు ఈ వాతావరణం ఎంతగానో దోహదపడాలి. అలాగే పాఠశాలలు నగరాలకి దూరంగా ఉండాలి. పాఠశాలలు నగరాల రణగొణ ధ్వనులకు, కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో నిర్మించబడాలి. సమయ పట్టిక మరియు ముందస్తు జ్ఞానం వద్దు. ప్రకృతివాద పాఠశాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఇది అని ఖచ్చితంగా ముందే రాసిపెట్టే టైం టేబుల్ ఏది ఉండకూడదు. అలాగే పిల్లల బుర్రల్లోకి బలవంతంగా చెప్పించే రెడీమేడ్ జ్ఞానం ఉండకూడదు. శిక్షలు అసలే వద్దు. పైన చెప్పుకున్నట్లే పాఠశాలల్లో పిల్లలను శారీరకంగానూ మానసికంగానూ వేధించే ఎటువంటి శిక్షలు తావు ఉండకూడదు. సహ విద్యకు మొగ్గు. సో కో ఎడ్యుకేషన్కి అవకాశం ఇవ్వాలి. విద్యా సంస్థల్లో మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రకృతివాదులు బలంగా సమర్థిస్తారు. స్వీయ అభ్యసనం, స్వీయ క్రమశిక్షణ. సో ఇటువంటి సహజ సిద్ధమైన పాఠశాల వాతావరణం వల్ల పిల్లలు స్వయంగా నేర్చుకోవాలనే తపన, తనను తాను నియంత్రించుకునే స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. పరీక్షల భారం వద్దు. ప్రకృతివాదులు పిల్లలకు ర్యాంకుల కోసమో మార్కుల కోసమో ఒత్తిడి గురి చేసే పరీక్షలు అసలు ఉండకూడదు, అసలు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి భావిస్తారు. ప్రకృతివాది విద్యా విధానంపై చూపిన ప్రభావం. ప్రకృతివాదం విద్యా విధానంపై చూపిన ప్రభావం. సో ప్రకృతివాదం వల్ల విద్యా విధానంలో ఎటువంటి ప్రభావాలు వచ్చాయంటే నూతన సైకాలజికల్ పద్ధతులు వచ్చాయి. ఈ చైల్డ్కి శిశువుకి ఇంపార్టెన్స్ పెరిగింది. బాలల మనస్తత్వ శాస్త్రం దాని యొక్క వికాసం అవసరమయ్యింది. సమాజం మరియు పరిసరాల అధ్యయనం, ప్రజాస్వామ్య సిద్ధాంతాల ఆవిర్భావం, అనుభవ కేంద్రిత పాఠ్య ప్రణాళికలు అంటే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకునే విధానాలు, ఈ స్వేచ్ఛ అనేది వచ్చింది. విద్యా సంస్థల
స్థానాల్లో కూడా మార్పులు వచ్చాయి. విద్యలో నూతన ఉద్యమం కూడా ఆవిర్భవించింది. సహవిద్య రెసిడెన్షియల్ పాఠశాలలకు మద్దతు లభించింది. సో ఇవన్నీ కూడా ఈ ప్రకృతివాదం వల్ల విద్యా వ్యవస్థలో వచ్చిన కొన్ని మార్పులండి. ప్రకృతివాదంలోని లోపాలు మరియు పరిమితులు. సో ఏంటి ఇందులో ఉన్న లోపాలంటే అసంతృప్తికరమైన విద్యా లక్ష్యం. సో ప్రకృతివాదులు కేవలం సహజ వాతావరణం, పిల్లవాని సహజ ఎదుగుదలపైనే పూర్తి శ్రద్ధ పెట్టారు. బిడ్డ కేవలం ప్రకృతి ఒడిలోనే పెరిగితే అతను సమాజానికి దూరమై సామాజిక స్పృహ, సామాజిక సేవ అనే భావాలను లేనివాడిగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ విద్యా లక్ష్యం ఏకపక్షంగా అసంపూర్తిగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయడం. ప్రకృతివాదం కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే గుర్తిస్తూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఇది బిడ్డ సమగ్ర వికాసం సాధించాలి అంటే భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలు రెండింటి జ్ఞానము అవసరం. కేవలం భౌతిక దృక్పథం మాత్రమే ఉంటే మనుషులు స్వార్థపరులుగా మారే అవకాశం ఉంటుంది. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. నెక్స్ట్, భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడం. ప్రకృతివాదం కేవలం ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత అవసరాలు, సమస్యల పరిష్కారంపైన ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ అతడి భవిష్యత్తు అవసరాలను, రాబోయే సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. పిల్లవాడిని రాబోయే జీవితానికి సన్నద్ధం చేయడంలో ఈ విధానం విఫలమైంది. నెక్స్ట్, నైతిక, ఆధ్యాత్మిక విలువలను విస్మరించడం. ప్రకృతివాదం ఆధ్యాత్మిక విలువలను, సుదూర భవిష్యత్తును అస్సలు పట్టించుకోదు. అయితే ఒక బిడ్డ సమతుల్యమైన వికాసం సాధించాలంటే ఈ విలువలు చాలా అవసరం. నైతిక, ఆధ్యాత్మిక విలువలు లేని విద్య పూర్తిగా వ్యర్థమవుతుంది. పుస్తకాలను నిర్లక్ష్యం చేయడం. ప్రకృతివాదులు పుస్తక ఆధారిత విద్యా విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ కేవలం పిల్లల సొంత పనులు, జీవిత అనుభవాల ద్వారా చదువు సాగాలని పట్టుబడతారు. కానీ ఇది కేవలం సొంత అనుభవాల వల్లే బిడ్డ యొక్క సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం కాదు. ముద్రిత రూపంలో దాగి ఉన్న అపారమైన జ్ఞాన సంపదను మనం అసలు విస్మరించలేము. అందువల్ల విద్యా వ్యవస్థలో పుస్తకాల పాత్రను తోసిపుచ్చలేము. సైన్స్ సబ్జెక్టులపై అతిగా ప్రాధాన్యత ఇవ్వడం. ప్రకృతివాదులు శాస్త్రీయ విద్యకు మితిమీరిన ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్, పిల్లవానికి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం. పిల్లవాడు సహజంగా ఎదగడం కోసం ప్రకృతివాదం ఎలాంటి ఆంక్షలు లేని పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్తుంది. దీనివల్ల పిల్లల్లో స్వార్థపూరితమైన పట్టుదల పెరిగి ఇతరులను అస్సలు లెక్క చేయకుండా తమకు నచ్చినట్లు ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది. ఆమోదయోగ్యం కాని క్రమశిక్షణ సూత్రాలు. సహజ పరిణామాల ద్వారా క్రమశిక్షణ అనే సూత్రం ఆచరణలో అస్సలు సరిపోకపోగా చాలా సందర్భాల్లో అది ప్రమాదకరంగా మారుతుంది. సామాజిక వికాసాన్ని నిర్లక్ష్యం చేయడం. ప్రకృతివాదం కేవలం ఒక వ్యక్తిగత ఎదుగుదలపైన శ్రద్ధ పెడుతుంది, కానీ అంతే సమానమైన ప్రాధాన్యత గల సమాజాన్ని పూర్తిగా అది విస్మరిస్తుంది. సో ఇదండి ప్రకృతివాదంలో వచ్చే సమస్యలు. ప్రకృతివాదం విద్యా విషయాల్లో దాని యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి మ్యాటర్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాగ్మాటిజం అనే దాని గురించి లేదా వేరే ఏదైనా ఒక వాదం గురించి చూద్దామండి. థ్యాంక్ యూ.